మౌలాలిలోని అగ్రోస్ భూముల్లో 3 ఎకరాలు కబ్జాకు గురైందన్నారు అగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు ఎండి రాములు. హైడ్రాకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. త్వరలోనే కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. చింతల్లో అగ్రోస్ ల్యాండ్ కబ్జా కాలేదని తెలిపారు. చింతల్లో 10 ఎకరాలు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 600 గజాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని తెలిపారు. చింతల్లో లీజుకు తీసుకుని బిజినెస్లు చేస్తున్న వారు అద్దెలు చెల్లిస్తలేరని నోటీసులు జారీ చేశామన్నారు. రెంట్లు చెల్లించి కొత్త అగ్రిమెంట్లు చేసుకోకుంటే ఆ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్. సో మిగతాది ఒకటి ఏంటంటే ప్రైమ్ లొకేషన్ మాత్రం చెప్తామన్నా. ఇంకోటి రోడ్ నెంబర్ 10లో 659 గజాలు ఒకటి ప్లాట్ ఉన్నది. అది అగ్రోస్ ఆధ్వర్యంలో ఉన్నది. అక్కడ కూడా ఏం ఆక్యుపేషన్ లేదు, పూర్తిగా మా కంట్రోల్నే ఉన్నది. దానిలో ఒక ప్రణాళికలు కూడా మేము తయారు చేస్తాం. మిగతా అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా హాఫ్ ఎకర్ ఈ యొక్క సెంటర్స్ పెట్టుకొని ఉన్నాం. మేము రైతులకు సంబంధించినటువంటి వన్ స్టాప్ వన్ షాప్ అనే కాన్సెప్ట్ తోటి అప్పట్లో ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ మంత్రి గారు ఆదేశించారు కాబట్టి ఆ ప్రపోజల్ మళ్ళీ రివ్యూ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేసేసి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని వృధాగా పెట్టకుండా ఒక రకమైనటువంటి ఇన్కమ్ జనరేట్ చేయాలి. మరి ఆ ప్రాపర్టీలన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, ఇతరులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికని తక్షణమే సబ్మిట్ చేయమని చెప్పారు. దీంట్లో ప్రధానంగా మనకు వెలుగులో ఉండి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే ప్లేసెస్ ఏవంటే చింతల్లో ఉన్నటువంటి ఆ 23 ఎకరాలు కూడా చాలా సెంటర్ ప్లేస్లో ఉంది. రైల్వే స్టేషన్ మౌలాలిలో ఉన్నటువంటి అది కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది కాబట్టి అక్కడ 2-3 రకాల యాక్టివిటీస్ మనం టేకప్ చేయొచ్చు. ఒకటి సెంటర్ సిటీలో ఉంది కాబట్టి గోడౌన్ కన్స్ట్రక్షన్ కోసం ఒకటి ప్రణాళిక ఇస్తూ ఉన్నాం. మేము ఆల్మోస్ట్ 80% కట్టడం జరిగింది. మిగతా 20% కూడా ఈ వారం రోజుల్లో మేము దాన్ని కవర్ చేస్తాము. కొన్ని గోడామ్స్ వేస్ట్గా ఉన్నాయి. మరి దానికి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏదైనా గోడామ్స్ మాకు పర్మిషన్ ఇస్తే ప్రభుత్వం గోడామ్స్ అవన్నీ కూడా అంటే కట్టడం కోసం పర్మిషన్ ఇస్తే పర్మిషన్ తీసుకొని కట్టడం కోసం మేము అడుగుతూనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాగానే ఇవన్నీ కూడా ప్రక్రియ చేస్తున్నాం. మరి మాకు 500 ఎకరాలు అక్కడ కొంత రోడ్డు సెంటర్ల నుంచి రోడ్డు పోయినాయి. రోడ్డు పోవడంతో కొంత 2 సైడ్ ల్యాండ్ అయింది బెల్లంపల్లిలో. మరి మాకు రావాల్సినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో మరి దాన్ని సర్వే చేసి మాకు ఇప్పియాలని చెప్పి కలెక్టర్ గారిని మేము వినతి పత్రం ఇచ్చినాం. మరి వాళ్ళు కూడా కొద్దిగా బిజీ ఉన్నాం, కొద్దిగా టైం తీసుకొని రండి అని చెప్పడంతో మేము అక్కడికి కూడా వెళ్ళి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా మరి మాకు సంస్థకు సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా మనం కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. కాబట్టి కొంత ఏమైపోయిందంటే కొంత జాప్యం జరగడం, అంటే ఒక్కొక్కళ్ళ అలవాటు ఒక్కొక్క తీరు ఉంటుంది. మేమేదో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా కంట్రోల్ తీసుకోవడానికి